వీసాల విషయంపై డొనాల్డ్ ట్రంప్ ఏ విషయం తేల్చడం లేదు. వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దెబ్బకు గ్రీన్ కార్డ్ హోల్డర్లు తల్లడిల్లిపోతున్నారా? జన్మతః పౌరసత్వం తీసేస్తే ఎంతమంది ఇండియన్స్ ఇబ్బంది పడతారు? ట్రంప్ ఆర్డర్స్కు వ్యతిరేకంగా 18 రాష్ట్రాలు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి? అమెరికా పౌరసత్వం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది అమెరికాలోనే బిడ్డల్ని కంటున్నారు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ రాక ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయులు వారి పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే 10 లక్షల మంది కానుంది. తమ వారికి పొరుడు పోయించడానికి ఇండియా నుంచి అమెరికా వెళ్లే పెద్దవారు ఇకపై కనిపించకపోవచ్చు. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. ప్రత్యేకంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువ. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అమెరికాలోనే వివాహం చేసుకుని ఉండిపోతారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిబ్రవరి 14వ తారీఖు తర్వాత ఇక్కడ పుట్టిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏ పౌరసత్వం ఉంటే అదే పౌరసత్వం ఉంటుంది. అంటే భారతీయ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకి ఇక్కడ పిల్లలు పుడితే భారతీయ పౌరసత్వమే ఉంటుంది ఆ పిల్లాడికి. ఇక్కడ పుట్టిన పిల్లాడికి అమెరికా పౌరసత్వం రావాలంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉండాలి తల్లిదండ్రులకి. రెండోది, H1B వీసా లాటరీ అనేది రద్దు చేసేశారు. 2024 వరకు లాటరీ సిస్టమ్ ద్వారా H1B అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 2025 నుంచి ఇంటేక్ నుంచి మెరిట్ బేస్ ఇమిగ్రేషన్ తీసుకురాబోతున్నారు. అమెరికాలో ఎవరైతే భారతీయులు ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి మంచిది. లేకపోతే USCIS, DHS, ఐస్ ఏజెంట్స్ మూకుమ్మడిగా ఇక్కడ దాడులు చేసినప్పుడు దొరికిపోతే గనక వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళని పాస్పోర్ట్ రద్దు చేసి డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. నాలుగోది ముఖ్యమైన విషయం, మన అమెరికాకి చాలా మంది F1 మీద మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళెవ్వరూ కూడా ఇల్లీగల్ జాబ్స్ చేయకండి. రెస్టారెంట్ల మీద, మోటళ్ల మీద, అదేవిధంగా ఇతర ఎక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ చేస్తారు అనే అవగాహన USCIS కి, DHS కి, ఐస్ కి పూర్తి అవగాహన ఉంది. వాటి మీద దాడి చేసినప్పుడు, రైడ్ చేసినప్పుడు గనక మీరు దొరికిపోతే గనక మీ మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా మాస్టర్స్ క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్ గా పాస్పోర్ట్ రద్దు చేసి మీకు పెనాల్టీలు వేసి ఇక్కడ శిక్షలు వేస్తారు లేదా డిపోర్ట్ చేస్తారు. దయచేసి ఇవన్నీ అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం, ఎక్కడ భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే ఒకవేళ ఒక మాస్టర్ స్టూడెంట్స్ ఇల్లీగల్ గా జాబ్ చేస్తే దొరికిపోతే గనక వాళ్ళకి శిక్షలు పడతాయి, వాళ్ళకి జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది, డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసినా ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధన వీరందరినీ వెనక్కి పంపించేస్తామంటున్నారు డొనాల్డ్ ట్రంప్.